I hate love. I can't love. I can't live with you. నా కొడుకుతో నీ కూతురికి ముడి పెట్టిస్తా. అప్పుడు పొగ పొట్టిన తోచు పగ తీర్చుకోలేక పొడగ నేలకు కొట్టుకున్నట్టు నువ్వు తల గోడకి కొట్టుకుని చావాల్సొస్తుంది. ఎలాగూ 20 ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్నావు కాబట్టి నా తమ్ముడేం ఫీల్ అవ్వడు. కాని నీ కన్న బిడ్డలే తల్లి లేని పిల్లలవుతారు. పిల్ల కూడా రెడీగా ఉంది. కూతురి పెళ్ళవగానే నా తమ్ముణ్ణి మళ్ళీ పెళ్లి కొడుకుని చేస్తా. అనవసరంగా నాతో పెట్టుకున్నావు. నామరూపం లేకుండా చేస్తాను. అరే చెప్పడం మర్చిపోయాను. నీ కూతురికి పెళ్లి చీర కొనుక్కొని వెళ్తున్నాను. కన్న తల్లివి నువ్వు కనబడ్డావు. ఇక్కడే పెద్ద షాపింగ్ మాల్లో కొన్నాననుకుంటున్నావా? సుల్తాన్ బజార్లో ఫుట్పాత్ మీద సెకండ్ హ్యాండ్. నీ కూతురుగా పుట్టిన దాని బతుక్కి ఇది చాలా అనిపించింది. ఎలా ఉందో చూస్తావా? ఆప్తావా? కాస్త తగ్గుతావా? ఆగడం తగ్గడం ఇక నుంచి నువ్వు నేర్చుకోవాలి జనని. నువ్వు నా మీద రెచ్చిపోతే నేను నీ కూతుర్ని తొక్కి నార తీస్తా. ఈ దెబ్బతో అక్కడ పెళ్లి జోకులు, ఇంట్లో కూర్చున్న నువ్వు షోకండాలు. అంతకు మించి వేరే చేయటానికి ఏమీ లేదు. కలలు కంటున్నావా శక్తి? భ్రమలో బ్రతుకుతున్నావా? కుట్రలు కుతంత్రాలు చేసి నా కూతురుకు నీ కొడుకుతో పెళ్లి చెయ్యాలన్నా నువ్వు చేయలేవు. గతంలో కూడా నువ్వు పెళ్లి ఆపలేవు అని ఛాలెంజ్లు చేసావు, ప్రగల్భాలు పలికావు. చివరికేమైంది? నువ్వు రాలేనన్నావు, రావద్దన్నావు. అయినా సరే వచ్చాను, పెళ్లి ఆపాను, నిన్ను గెలిచాను. అలాగే మళ్ళీ రిపీట్ అవుతుంది. అది నా కన్ను కూతురు. దానికోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. ఎంతకైనా తెగిస్తాను. చూద్దాం, అది చూద్దాం. ఇలా ఛాలెంజ్లు చేసే ఓసారి చంప చెళ్ళు అనిపించుకున్నావు. అవును, చంప చెళ్ళు అంటే గుర్తుకొచ్చింది. నీ కొడుకు దవడ ఎలా ఉంది? కాపడం పెడుతున్నావా? ఎంతైనా నా చేతిలో పెరిగిన నా బిడ్డ కొట్టింది కదా. కొడతారే, కొడతారు. మీకు అంతకన్నా మొహం వాచేలా నేను దెబ్బ కొడతా. చూస్తూ ఉండండి. మాటలొద్దు శక్తి. నా చెయ్యి కలవరిస్తుంది. నీ చెంప తలుచుకుంటుందా? నా చేతి రుచి మరిగిన చెంప కదా. ఈసారి విదిలిస్తే ఏరుకోవడానికి 32 పళ్లల్లో ఒక్కటి కూడా దొరకదు. అన్నీ మసైపోవడమే. నా చేతి వాటం రీసౌండ్ ప్రపంచం మొత్తానికి వినబడేలా కొడతా. చూద్దాం ఎవరి దెబ్బ రీసౌండ్ వస్తుందో, ఎవరి మొహం చేతుల్లో పెట్టుకుని లోకమంతా వినిపించేలా ఏడుస్తారో చూద్దాం. చూద్దాం. ఈవిడ గారు వాళ్ళ నాన్న ఫోన్ కలవడలేదని దిగులు పడుతోంది. ఒకవైపు నుంచి పెళ్లి ముహూర్తం తరుముకొస్తూ ఉంది. అటు ఆయన నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటూనే ఉంది. ముహూర్తం దాటేదాకా ఆయన రాకపోవడమే మంచిది. లేకపోతే నా తిక్క తమ్ముడు ఆ ధీరజ్ని కాల్చి చంపి వాడి బ్రతుక్కి వాడే నిప్పు పెట్టుకుంటాడు. నేనంతో ఇంతో నటించకపోతే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదనుకుంటుంది. ధరణి, ధరణి,
అన్నం తినకుండా ఎంతసేపు ఆలోచిస్తూ ఇలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటావు? ముందు అన్నం తిను. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. నాకిప్పుడు తినబుద్ధి కావడం లేదు. ఇప్పుడు దీన్ని బ్రతిమలాడి తినిపించాలా? హ, మనసు కష్టపెట్టుకుంటే కన్నీళ్ళు వస్తాయే తప్ప కడుపు నిండదు. అయినా ఎందుకమ్మా అంత దిగులు పడ్డాం? 4 రోజుల్లో వస్తానన్నారు కదా, ఓ రోజు వెనక ముందు వస్తారులే. ముందొస్తే బెంగ లేదు, ప్రయాణం వెనక పడితేనే ఇబ్బంది. నువ్విప్పుడు అన్నం మానేస్తే ఆయన హుటాహుటిన బయలుదేరి వస్తారా? కడుపు మార్చుకుంటే నీరసమే కాని రావాల్సిన వాళ్ళు రారు. నా మాట విని కాస్త తినమ్మా. పోనీ నేను తినిపించినా? వద్దమ్మా ప్లీజ్, బలవంతం. అమ్మా ధరణి, ధరణి, ధరణి. ఈవిడ గారు ఇప్పుడు దిగబడ్డారేంటి? ఎక్కడున్నావా? ఇదిగోనమ్మా, పెళ్లికి ముందే కాబోయే కోడలికి చీర పెట్టడం ఆనవాయితీ. ఈ చీర కోసం సిటీలోనే బెస్ట్ షాప్స్ అన్నీ జల్లెడపట్టి నా కోడలికి నప్పేది నచ్చేది ఏరుకోరు తీసుకొచ్చాను. మీకు కాబోయే కోడలికి చీరలు సారెలు అలంకారాలు తర్వాత తను వాళ్ళ నాన్న కోసం దిగులు పడుతూ అన్నం తినడం కూడా మానేసింది. నీరసంతో రేపు పీటల మీద శోషొచ్చి పడిపోయినా పడిపోవచ్చు. ముందు ఆ భోజనం సంగతి చూడండి. ఏంటేంటేంటి? మా ధరణి అన్నం తినడం లేదా? అదేంటమ్మా, పెళ్లికి ముందు ఉపవాసాలు? చాలా హుషారుగా సంతోషంగా ఉండాల్సిన టైం, చాలా ఓపిక కావాలి. సుష్టిగా తినాలి, బెస్ట్గా కనపడాలి, కళకళ్ళాడుతూ కళ్యాణ మండపంలో కనపడాలి. వద్దండి, మా నాన్న ఫోన్ లిఫ్ట్ చేసేంత వరకు నాకేం తినాలనిపించదు. ఇదేం పిచ్చిరా బాబు, ఇలా అయితే ఎలా? అంతా తల్లి మొండితనం వచ్చినట్టుంది. నిన్ను బతిమిలాడో బామాలో తినిపించకపోతే రేపు నిజంగానే పీటల మీద కళ్ళు తిరిగి పడిపోతే పెళ్లి పెటాకులే. అదేంటమ్మా, ఫోన్ కలవకపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. సిగ్నల్స్ లేకపోవచ్చు, ఫోన్ పోయి ఉండొచ్చు, ఫ్లైట్లో ఉండొచ్చు. 4 రోజుల నుంచి ఫ్లైట్లోనే ఉంటారా? ఫోన్ పోతే ఏదైనా ఫోన్ నుండో, మరో చోటు నుంచో, మరొకళ్ళ ఫోన్ నుంచో ఇలా ఫ్లైట్ ఎక్కుతున్నానని ఫోన్ చేయొచ్చు కదా. అసలు ఏమైందో అర్థం కావడం లేదు. టెన్షన్గా, భయంగా ఉంది. ఎందుకమ్మా చిన్న విషయానికి టెన్షన్ పడ్డం, భయపడ్డం, అన్నం మానేసి పస్తులుండటం? ఇదిగో, వారేదో అర్జెంటు పనిలో పడో, ఏదైనా ప్రాబ్లంలో పడో ఫోన్ చేసి ఉండకపోవచ్చు, అంతే. అదే, ఆ ప్రాబ్లం ఏమై ఉంటుందా అని టెన్షన్ అండి. ఎందుకమ్మా పెళ్లికి ముందు ఇలా టెన్షన్ పడ్డాం? పడకపోతే ఎలా ఉంటానండి? నాన్న పెళ్లికి ఉండాలి కదా. ఉండాలిగా అంటే ఉండటానికే ప్రయత్నం చేస్తారులే. పెళ్లి విషయం తెలిస్తేనే కదా నాన్న ప్రయత్నం చేయడానికి. నాన్న రాకుండా లేకుండా పెళ్ళెలా అండి? అదేంటమ్మా అలా అంటావు? ధీరజ్తో నీ పెళ్లి ఫిక్స్ అయిందిగా. ఆ, పైగా ఎప్పటికైనా నీ పెళ్లి ధీరజ్తోనే అని చెప్పి వెళ్ళారు కదా. ముందొస్తే అన్ని విధాలా మంచిదే, రాలేకపోతే తర్వాత వస్తారు. అయినా మీ నాన్న అన్ని విధాలా ఒప్పుకున్న సంబంధం, ఇష్టపడ్డ అబ్బాయే కదా. అదేంటి, నాన్న రాకుండా పెళ్ళా? కన్యాదానం ఎవరు చేస్తారు? అప్పగింతలు ఎవరు చేస్తారు? లేదు, మా నాన్న రాకుండా పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు.